నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తా ఉన్నాను. మనకి 25, 26 తారీఖుల్లో జరిగేటువంటి వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా పోలీసు వారి తరఫున, పోలీస్ శాఖ తరఫున తీసుకుంటున్నటువంటి చర్యల గురించి మేము చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దయచేసి పత్రికాముఖంగా భక్త జనాలకి అందరికి కూడా తెలియజేసేది ఏమంటే, ఈ యొక్క జాతర అనేది చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి జాతర. దీనికి దాదాపుగా 5 లక్షల వరకు భక్తులు రావడానికి ఆస్కారం ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి బార్డర్లో ఉన్నటువంటి స్టేట్స్ నుంచి కూడా, డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ జనాన్ని, ఈ భక్తులందరికీ కూడా సకాలంలో వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించడానికి పోలీస్ శాఖ తరఫున తీసుకున్నటువంటి కొన్ని విషయాలు అనేవి, జాగ్రత్తలు అనేవి మేము చెప్తా ఉన్నాం. అందరూ కూడా ఇవి అన్నీ కూడా సరిగా జాగ్రత్తగా మీరు అందరూ పాటిస్తే ఈ యొక్క జాతర అనేది సక్సెస్ఫుల్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇదన్నీ కూడా అందరూ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ, ముఖ్యంగా మేము గతంలో ఈ జాతర గతంలో కంటే కూడా భక్తులు నానాటికి పెరిగిపోతూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఘటోత్సవంలో కూడా దాదాపుగా జాతర జరిగినంత విధంగా భక్తులు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా స్టాఫ్ని మా యొక్క ఎస్పీ గారికి తెలియపరిచి, సార్ యొక్క ఆదేశాల మేరకు, సూచనల మేరకు, అలాగే డిఎస్పీ గారి పర్యవేక్షణలో మేము దాదాపుగా 1250 మంది సిబ్బందితోని ఈ యొక్క బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మెయిన్ టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మెయిన్ టెంపుల్ దగ్గర క్యూ లైన్లు, అంటే ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్, ఇవన్నీ కూడా గతంలో జరిగిన విధంగా కొద్దిగా చిన్న మార్పులతోని వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక ప్రతిదీ కూడా భక్తులు ఎక్కువగా రద్దీ ఎక్కువ వచ్చినప్పుడు ఆ క్యూ లైన్లు వాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తొక్కిసలాట జరగకుండా ఉండటం కోసం ఈసారి ఆ యొక్క డెప్త్ని, అంటే క్యూ లైన్లోకి పాతేటువంటి ఆ పైపులు ఏవైతే ఉన్నాయో వాటిని 2 ఫీట్ల వరకు, అంటే గతంలో 1 ఫీట్ ఉండేది, ఇప్పుడు 2 ఫీట్ల లోతు వరకు మనము ఆ డెప్త్ అనేది చేయడం జరిగింది. దేనికంటే ఇప్పుడు ఆ యొక్క పైపుని, ఆ బ్యారికేడ్ని వంచినా కూడా భక్తుల మీద పడ్డా కూడా ఇరగకుండా, వంగకుండా మేము అక్కడ స్ట్రాంగ్గా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాని చుట్టూతో కూడా మెష్ ఒకటి ఏర్పాటు చేసాం. బ్యారికేడ్లకి మెష్ అనేది ఏర్పాటు చేసాం. అలాగే గతంలో ఇవి 500, 300, 100 రూపాయలు అలాగే ఫ్రీ దర్శనం ఉండేది. ఇప్పుడు గౌరవ శాసనసభ్యుల వారు, అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా చర్చ జరిపి దానిలో 300 రూపాయలు, 100 రూపాయలు ఫ్రీ టికెట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వివిఐపీలు, అంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్సు, అలాగే ఎక్స్ఎమ్మెల్యేలు, అలాగే జిల్లా స్థాయి నాయకులు ఎవరైనా ఉన్నట్టయితే వారిని వివిఐపి కౌంటర్ ద్వారాగా మనం పంపించడం జరుగుతుంది. వారు క్యూ లైన్లో వెళ్ళి మళ్ళీ అదే క్యూ లైన్ పక్క నుంచి రివర్స్లో వచ్చేసి వాళ్ళు ఆశీర్వచనం పాయింట్ అని పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కన ఉంటుంది. కాబట్టి అక్కడ ఆశీర్వచనం పాయింట్ దగ్గర ఉండేసి ఆశీర్వచనం, ఇక్కడ వేద పండితుల సమక్షంలో ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా మనకి కొంతమంది మండల స్థాయి నాయకులు, కౌన్సిలర్లు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులు, ముఖ్యులు, ప్రముఖులు, పట్టణ ప్రముఖులు, అలాగే మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ప్రముఖులు, వీళ్ళందరూ కాకుండా మళ్ళీ
మన టెంపుల్కి ఎవరైతే డోనార్స్ ఉన్నారో ఆ డోనార్స్ అందరికి కూడా గతంలో డోనార్స్కి స్పెషల్గా ఎంట్రీ లేకుండా వాళ్ళు కూడా క్యూ లైన్లో రావడం జరిగేది. ఈసారి వాళ్ళందరి యొక్క విజ్ఞప్తి మేరకు ఇక్కడ చర్చలు జరిపి ఆ డోనార్స్ కూడా ఈసారి ప్రత్యేకమైనటువంటి దర్శనం అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాం. వివిఐపి దర్శనానికి పక్కనే ఇంకొక చిన్న క్యూ లైన్ లాగా ఏర్పాటు చేసి దాని ద్వారాగా వాళ్ళకి దర్శనం చేపిస్తాం. అది ఎంట్రీ ఒకవైపు నుంచి, ఎగ్జిట్ మరోవైపు నుంచి పంపిస్తాం అన్నమాట. అలాగే 300 మరియు 100 మీటర్స్ అలాగే ఫ్రీ కౌంటర్లు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఈ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి దాదాపుగా 500 మీటర్ల పాటు క్యూ లైన్లు ఉన్నాయి. ఈ క్యూ లైన్లో అక్కడి నుంచి వచ్చేసి ఆర్చి సెంటర్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని అట్నుంచి అటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడానికి మళ్ళీ చుట్టూ తిరిగేసి మళ్ళీ సాయిబాబా టెంపుల్ దగ్గర ఎగ్జిట్ అక్కడికి రావడానికి ఆ రోడ్డుకి కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వీళ్ళు భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చెప్పుల కోసం మళ్ళీ ఎక్కడెక్కడో పెట్టి చుట్టూ తిరిగి ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో చెప్పుల స్టాండ్ కూడా మన సాయిబాబా గుడి అంటే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలో ఒకటి, అలాగే పాత ఎండిఓ ఆఫీస్ దగ్గర ఒకటి, అలాగే మన ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఒకటి, ఇలాగా 3 ప్లేసుల్లో మేము ఆ చెప్పుల స్టాండ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి మన టెంపుల్ కంపెనీ వాళ్ళు ఈవో గారు ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకవైపు నుంచి ఎంట్రీ, ఒకవైపు నుంచి ఎగ్జిట్. అయితే విఐపి వచ్చినప్పుడు కూడా ఈసారి మనం ఏం చేసామంటే విఐపీలు ఎవరైనా దర్శనం చేసుకుంటున్నప్పుడు కూడా గతంలో సామాన్యమైనటువంటి జనం టికెట్లు కొని క్యూ లైన్లో వచ్చేటువంటి వాళ్ళని టెంపరీగా ఆపి విఐపీలని దర్శనం చేయించిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళని అలౌ చేస్తూ ఉన్నాం. అంటే బ్రేక్ దర్శనాల్లాగా ఉండేవి. వాళ్ళందరి యొక్క విజ్ఞప్తి మేరకు ఈసారి 300 కానీ 100 కానీ ఫ్రీ దర్శనం కానీ ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూస్గా అంటే అమ్మవారిని ప్రతిష్ట చేసిన తర్వాత నుంచి కంప్లీట్గా బంద్ చేసే వరకు అంటే 26వ తారీఖు 2 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో క్యూ లైన్ను ఆపే ప్రసక్తి లేదు. సామాన్యమైనటువంటి ప్రజానీకానికి టికెట్లు కొన్నటువంటి ప్రజానీకానికి ఏ మాత్రం కూడా వాళ్ళకి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే క్యూ లైన్ కంటిన్యూగా క్యూ పోతానే ఉంటుంది కాబట్టి అక్కడ నిలుపు అనేది నిలవకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మరొకటి కూడా గమనించాం మనం, అక్కడ ఈ క్యూ లైన్లో ఉన్నప్పుడు కొంత గాలి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి కాబట్టి దానికి సంబంధించి కూడా టెంపుల్ కమిటీ వారితోనే అక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్య మధ్యలో వాటర్ని, మజ్జిగని అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొంతమంది వృద్ధులు ఉంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు, బాగా చిన్న పిల్లలు అంటే పిల్లలంటే 1 ఇయర్ బిలో చంక పిల్లలు అంటాం మనం. ఈ చంక పిల్లలతో వచ్చినటువంటి ఆ భక్తురాలు ఎవరైతే ఉంటారో ఆ ఒక్క పర్సన్ని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటాడో నడవలేని పరిస్థితుల్లో ఆ ఒక్క పర్సన్ని మాకు మెయిన్ విఐపి ఎంట్రన్స్ దగ్గరికి అలౌ చేస్తున్నాం. అక్కడి నుంచి విఐపి అవకాశాన్ని చూసి విఐపి క్యూ లైన్లో వాళ్ళని డైరెక్ట్గా దర్శనం చేయించి పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈసారి చంటి పిల్లల్ని కానీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని కానీ వీళ్ళని కూడా మనము ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి మనము కంపల్సరీ వాళ్ళకు కూడా దర్శన భాగ్యం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. దీనికి కోసం అక్కడ ట్రై సైకిల్ అనేది కూడా ఒక 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మా బ్యారికేడ్లు అనేది ఒక 500 మీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి ఆ 500 మీటర్లు కూడా నడవలేనటువంటి వారికి ట్రై సైకిల్లో తీసుకొచ్చి మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మనము వాలంటీర్స్ని తయారు చేసుకున్నాం. వాలంటీర్స్ ఒక 100 మెంబర్స్ని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని, అలాగే స్వచ్ఛందంగా వచ్చి చేసేటువంటి వాళ్ళని ఒక 100 మందిని తయారు చేయడం జరిగింది. అలాగే ఈ 100 మందితోని మనం ఈ యొక్క క్యూ లైన్లలో కానీ బయట ఉన్న నుంచి ప్రసాద కౌంటర్ల దగ్గర కానివ్వండి, అలాగే టికెట్ కౌంటర్ల దగ్గర కానివ్వండి,
ఈ క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళని వాడుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్ఎస్ఎస్ వాళ్ళని, ఎన్సిసి వాళ్ళని కూడా వాడుకోవడం జరుగుతుంది. ఎన్సిసి నుంచి మనకి ఈ యొక్క 120 మెంబర్స్ ఎన్సిసి స్టూడెంట్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ 120 ఎన్సిసి మెంబర్స్ని కూడా మనం క్యూ లైన్ల మెయింటెనెన్స్ కోసం వాటిని వాడుకుంటాం. ఇవన్నీ కాకుండా మా పోలీస్ సిబ్బంది బ్యారికేడ్లతోని, తర్వాత క్యూ లైన్ల దగ్గర కానీ అన్ని చోట్ల కూడా పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అనేది చేస్తూ ఉన్నాం. అని ఏ చిన్న లోటుపాట్లు లేకుండా ఈ యొక్క కార్యక్రమం అనేది దిగ్విజయంగా జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే మనకి చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి గ్రామస్తులు కానివ్వండి, వేరే రాష్ట్రాల నుంచి కూడా మనకి భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళ వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి మనము ఈ వెహికల్స్ మూవ్మెంట్ గురించి మనము ఈ టౌన్కి చుట్టుపక్కల ఒక 10 ప్లేసుల్ని మనము ఈ పార్కింగ్ ప్లేసులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 25వ తారీఖు ఈవినింగ్ మాత్రమే వెహికల్స్ ఒకవేళ వాళ్ళ ఇళ్ల దగ్గరికి పెట్టుకోవడానికి లోపలికి అలౌ చేస్తూ ఉంటాం. అదే 25 మిడ్ నైట్ నుంచి 26వ తారీఖు మిడ్ నైట్ వరకు ఎట్టి పరిస్థితుల్లో వెహికులర్ మూవ్మెంట్ మనకి టౌన్లో అనుమతించబడదు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలా. మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, 25వ తారీఖు మిడ్ నైట్ నుంచి 26వ తారీఖు మిడ్ నైట్ వరకు ఈ కార్యక్రమం అయిపోయిన దాకా బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా పార్కింగ్ ప్లేసుల్లోనే వాళ్ళ వాహనాన్ని నిలుపుకోవాలి. లేదంటే 25వ తారీఖు ఒకవేళ వాళ్ళ ఇళ్ళు కనుక ఉంది, దూరం నుంచి వాళ్ళు వచ్చేస్తుంటే 25 ఈవినింగ్ వరకు దయచేసి ఇక్కడికి రీచ్ కావాలా, వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలా అని చెప్పేసి వాళ్ళకి ఈ పత్రికా ముఖంగా కూడా మళ్ళొకసారి తెలియజేసుకుంటాము. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసుల్లో కూడా మనకి బందోబస్తు ఏర్పాట్లు అనేది పకడ్బందీగా చేస్తా ఉన్నాం. ట్రాఫిక్ అనేది క్లియరెన్స్ కోసం మనం ఈసారి ఒక క్రేన్ను కూడా ఏర్పాటు చేశాం. ఈ క్రేన్ ఎందుకంటే ఏదన్నా వెహికల్ రూట్లో ఎక్కడన్నా ఆగినట్టయితే అటువంటి వాహనాన్ని తొలగించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు గతంలో. అలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి క్రేన్ని ఏర్పాటు చేశాం. అక్కడ క్రేన్ సహాయంతో దాన్ని పక్కకు పెట్టేసి ఒక ట్రాఫిక్ అనేది ఫ్రీ ఫ్లోగా వెళ్ళే విధంగా దాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తాం. మరొకటి ఏంటంటే 2 వీలర్స్ కూడా రోడ్డు పక్కన ఆపేస్తూ ఉంటారు. దానికోసం పోలీసు ద్వారా ఒక టోయింగ్ వెహికల్ని ఏర్పాటు చేసుకున్నాం, పోలీసు వాహనం. దాని ద్వారా ఆ వాహనాలను లిఫ్ట్ చేసి తీసుకువెళ్తాం. అంటే ఇది ఎక్కడి నుంచి జరుగుతూ ఉంటుందంటే రోడ్ సైడ్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. పార్కింగ్ ప్లేసుల్లో పెట్టకుండా రోడ్ సైడ్ ఎట్టి పరిస్థితుల్లో వాహనాలని పార్క్ చేయవద్దని చెప్పేసి మళ్ళీ ఒకసారి పత్రికాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరొకటి ఏంటంటే ఈ వెహికల్ ఏదైనా మనకి 26వ తారీఖు దర్శనార్థం వచ్చేటువంటి వారికి, వాళ్ళు 2 వీలర్స్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, అలాంటి వారికి నడవలేని పరిస్థితి ఉంటుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పార్కింగ్ ప్లేస్ పెట్టాం. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మనము క్రాస్ రోడ్ వరకు ఒక 4 పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి. ఈ 4 పార్కింగ్ ప్లేసులు ఫిల్ అయితేనే మనము దూరంగా ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర, తిరుపతి దగ్గర కానివ్వండి, అలాగే జడ్పీ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ కానీ అది లాస్ట్ పాయింట్గా మనము వాడుకుంటాం. ముందుగా మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లన్నీ కూడా మనం దీన్ని ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది తిరుపతి నుంచి కానీ నాయుడుపేట నుంచి కానీ వచ్చేటువంటి వాహనాలని మనం అక్కడ పార్కింగ్ పెడతా ఉన్నాం. అలాగే రాపూర్ వైపు నుంచి, నెల్లూరు వైపు నుంచి, గూడూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా మనకి పాలకేంద్రం నుంచి లోపలికి వస్తాయి. పాలకేంద్రం నుంచి మనకి టెంపుల్ రూట్లో వచ్చేటప్పుడు మనం సాయిబాబా గుడికి బ్యాక్ సైడ్, సాయిబాబా గుడికి ఆపోజిట్ సైడ్ 2 పార్కింగ్ ప్లేసుల్ని పెద్దవి ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా ఆ పార్కింగ్ ప్లేసుల్లోకి పెట్టుకోవడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా మనము కట్టాకులు పెట్టేసి అక్కడ బ్యారికేడ్లు పెట్టేసి బందోబస్తు అనేది పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరొకటి ఏంటంటే మనకి అమ్మవారిని తయారు చేసేటువంటి మౌల్డింగ్ పాయింట్, అంటే అమ్మవారిని తయారు చేసే కుమ్మరి వీధిలో అమ్మవారిని తయారు చేస్తారు. 25వ తారీఖు అమ్మవారిని తయారు చేసిన ప్లేస్లో కానివ్వండి, అలాగే చాకలి చావిడి వరకు అమ్మవారిని తీసుకొని వెళ్తారు. చాకలి చావిడి దగ్గర కూడా అక్కడ పూర్తి స్థాయిలో అమ్మవారికి అలంకరణ చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా మెయిన్ టెంపుల్ దగ్గరికి తీసుకుని వస్తారు. ఈ 3 ప్లేసుల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఊరేగింపు జరిగేటప్పుడు, అంటే చాకలి చావిడి నుంచి అమ్మవారి మెయిన్ టెంపుల్ దగ్గరికి ఊరేగింపుగా రథం మీద వస్తారు అమ్మవారు. అది మిడ్ నైట్ జరుగుతుంది. ఆ కార్యక్రమం మిడ్ నైట్ జరుగుతుంది.
ఈ మిడ్ నైట్లో ఈ రోడ్ సైడ్ మనకి ఏదైతే ఉన్నదో చాకల్ చావడి నుంచి అమ్మవారి గుడి వరకు ఉన్నటువంటి రోడ్ సైడ్ మార్జిన్లో మనకి మురికి కాలువలు ఉన్నాయి. ఈ మురికి కాలువల మీద ఉన్నటువంటి ఏవైతే బిళ్ళలు ఉన్నాయో అవన్నీ కూడా పగిలిపోవడంతో అవన్నిటిని కూడా మళ్ళీ రీప్లేస్ చేసి మందపాటి థిక్నెస్గా ఉన్నటువంటి సిమెంట్ బ్రిక్స్ని వేయించడం జరిగింది. నేను కూడా ఇన్స్పెక్షన్ చేశాను, అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఈసారి అలాంటి లోటుపాట్లు లేకుండా వాటిని కూడా సవరించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు, చిన్న చిన్న ఏర్పాట్లు కూడా మనం ప్రతిదీ కూడా సునిశ్చితంగా పరిశీలించి ఏవేవి గతంలో జరిగినాయో అవన్నీ లేకుండా ఈసారి పకడ్బందీగా ఈ యొక్క బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అనౌన్సింగ్ పిల్లలు అనేది మిస్ అవడం జాతరలో కామన్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మాకు పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది మనకు ఆర్చ్ సెంటర్లో మనకి అమ్మవారికి ఆర్చ్ సెంటర్లో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని పక్కనే మీడియా పాయింట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని పక్కనే మెడికల్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ పెట్టేసాము, ఒకటి చేయడం చెప్పేసి. అలాగే ఆశీర్వచనం పాయింట్ అనేది కూడా ఒకటి పెట్టాము. అక్కడ ఎవరైనా వివిఐపీలు వచ్చినప్పుడు అక్కడ ఆశీర్వచనం పాయింట్ దగ్గర ఆశీర్వచనం వేద పండితుల సమక్షంలో ఆశీర్వచనం తీసుకొని అక్కడే మీడియా పాయింట్ ఉంటుంది. మీడియా పాయింట్లో వాళ్ళ వాయిస్ కూడా అక్కడ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. అలాగే ఈ యొక్క అనౌన్సింగ్ పాయింట్ ఏంటంటే ఎవరన్నా పిల్లలు మిస్ అయినా ఇంకేదన్నా కావాల్సి వచ్చినా ఎవరన్నా పిలవాల్సి వచ్చినా అన్నీ కూడా అక్కడ మీడియా పాయింట్ మన పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఒక అనౌన్సింగ్ పాయింట్ పెట్టి అక్కడ కూడా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా పిల్లలు మిస్ అయితే అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చి ఆ పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి మైక్ ద్వారాగా అనౌన్స్మెంట్ చేయించేసి సాధ్యమైనంత వరకు అందరినీ స్ప్రెడ్ చేసి ఖచ్చితంగా పిల్లల్ని మనం ట్రేస్అవుట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది అన్నిటి ఒక ఎత్తు అయితే సీసీ కెమెరాలు అనేది ఈసారి 104 సీసీ కెమెరాలతోని టౌన్లో ప్రతి ఏరియా కూడా కవర్ అయ్యే విధంగా ఈ సీసీ కెమెరాలు అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక టెంపుల్ దగ్గర మాత్రం అవి టెంపరీ సీసీ కెమెరాలు అలంకరణ పూర్తయిన తర్వాత ఈ టెంపరీ సీసీ కెమెరాలు కూడా అమ్మవారికి దగ్గరలో ఆ క్యూ లైన్ల దగ్గర టెంపరీ కెమెరాలు కూడా పెడతాం అలంకరణ కోసం అని చెప్పేసి అది ఆపాం. అది రేపు కంప్లీట్ అయిపోతుంది అది కూడా. సో అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఏదైనా భక్తులు సమస్యలు పడిపోయినా లేకపోతే ఏదైనా అనారోగ్యానికి గురైనా అక్కడ 3 వైపుల నుంచి అంటే టెంపుల్కి 3 వైపుల నుంచి కూడా అంబులెన్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అంబులెన్సులతో పాటుగా ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ను కూడా 3 టీములు పెట్టడం జరిగింది. అలాగే అందుబాటులో ఫైర్ ఇంజను అన్నీ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పకడ్బందీగా ఒక మీటింగ్ సమావేశం ఏర్పరచుకొని స్థానిక శాసనసభ్యులు వారి యొక్క సూచనల మేరకు అధికారులందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 25వ తారీఖున రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫైర్ క్రాకర్స్ షో అనేది ఒకటి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపుగా టెంపుల్ కమిటీ వారి ద్వారాగా జరుగుతూ ఉంది. ఇది దాదాపుగా 2 విడతల్లో జరుగుతుంది అనమాట. 7 నుంచి 8 గంటల మధ్యలో ఒక ఫైర్ క్రాకర్ షో జరుగుతుంది. అది దాదాపుగా కంటిన్యూగా ½ అన్ అవర్ పాటు ఈ ఫైర్ క్రాకర్ షో అనేది ఉంటుంది. ఇది కొత్తదనంగా ఈ జాతరలో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యుల వారు చొరవ తీసుకొని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మళ్ళీ 8 నుంచి 9 గంటల వరకు మరొక షో కూడా క్రాకర్ షో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా దాదాపు 40 నిమిషాల పాటు మన సూపర్లకి భక్తు జనానికి అందరికి కూడా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఈ క్రాకర్ షో పెడతా ఉన్నారు. సో దీనికి కూడా పోలీసు వారు అలాగే ఫైర్ వారు అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్త జనం అందరూ కూడా ఇలాంటివి వారి ఇళ్లపై నుంచి కూడా వీక్షించడానికి అంత అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా శాసనసభ్యుల వారికి అలాగే కమిటీ మెంబర్స్కి అలాగే అధికారులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులందరికీ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇవన్నిటికంటే కూడా మా యొక్క సహచరులు వీళ్ళు మన స్థానిక ఎస్ఐ గారు కానివ్వండి అలాగే చైత్యానాయక్ ఎస్ఐ గారు కానివ్వండి అలాగే వెంకటేశ్వర్ల ఎస్ఐ గారు కానివ్వండి మా సర్కిల్ ఎస్ఐస్ డక్కిరి అండ్ బాలయపల్లి ఎస్ఐలు కానివ్వండి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని దీని మీద
దాదాపుగా వారం నుంచి మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఒక తుది రూపుకి రావడం జరిగింది. దాదాపుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఏ చిన్న ఆ, ఆ, లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. పోలీసు వారికి సహకరించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగే విధంగా అందరూ కూడా నాయకులు కానివ్వండి, అలాగే భక్తులు కానివ్వండి, వచ్చేటువంటి దూరాభారం నుంచి వచ్చే భక్తులు కానివ్వండి, అందరూ కూడా అధికారులు కానివ్వండి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.